రైట్. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. అమిత్ షా పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న మెయిన్ లీడర్స్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్, ఈటల, డీకే అరుణ, విజయశాంతి, వివేక్ మొదలైన వారు హాజరైనట్టుగా తెలుస్తోంది. కేవలం నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ మీద పక్కా ప్రణాళికతో దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. బీజేపీ రాష్ట్ర నాయకులతోటి అమిత్ షా భేటీ అయ్యారు ఢిల్లీలో. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి రాజకీయ మార్పులు, వీటికి సంబంధించి అమిత్ షా నేతలతో కొంత సమాచారం వారికి తెలిపి దాని మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారము. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ స్కాము కొద్ది రోజుల క్రితం మన రాష్ట్రంలోనూ కొంత ప్రకంపన సృష్టించింది. అయితే గడిచిన నెల 2 నెలల నుంచి కొంచెం ఆ విషయం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా కాకపోయినప్పటికీ తాజాగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో మరోసారి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఏదైతే కవిత ఉన్నది, ఎంఎస్సి కవిత ఉన్నారు అని చెప్పేసి ఏదైతే వాళ్ళు కోర్టు సమర్పించిన రౌస్ అవెన్యూ కోర్టు సమర్పించినటువంటి అఫిడవిట్ లో కానీ ఛార్జ్షీట్ లో కానీ పేర్కొన్నారో దానికి సంబంధించిన అంశం మీద కూడా కొంత చర్చించారు. సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో కవిత అరెస్టు తప్పదు అనే అంశంపై రాష్ట్రంలోనూ రాజకీయ వర్గాలు, న్యాయ నిపుణులు, కోర్టులలో కూడా దీని మీద చర్చ జరుగుతున్నది. మనోజ్ సిసోడియాకు సంబంధించి అయితే సిబిఐ మొదటి నుంచి మనోజ్ సిసోడియా పేరును ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ కవిత పేరును సిబిఐ ప్రతి ఛార్జ్షీట్ లోనూ కవిత పేరును, ఆమె వాడినటువంటి సెల్ ఫోన్లు, వీటికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు పూర్తిగా సమర్పించారు. అయితే ఆమె వ్యక్తిగత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, తర్వాత వాళ్ళ మిత్రుడు రామచంద్ర పిల్ల, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము, వాళ్ళను కస్టడీలోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ప్రస్తుతం సిసోడియా సిబిఐ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం, ఏ క్షణంలో కవితను సిబిఐ అదుపులో తీసుకునే అవకాశం ఉందని వస్తుంది. దీని మీద కూడా చేజరుగుతుంది. కవిత అరెస్టు విషయంలో గత కొంతకాలంగా ఇటు సీఎం కేసీ గారు కానీ, మంత్రి కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు, మంత్రులు, వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో కావాలని కేసీఆర్ కుటుంబం మీద వేధింపులను గురి చేస్తుంది. బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కొనే కేసీఆర్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకొని జాతీయ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ నిలువరించేందుకు కవిత మీద కావాలని కక్ష కట్టినట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐని అడ్డం పెట్టుకొని బీజేపీ వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తున్నారు. కవిత అరెస్టు జరిగితే ఎలా ఉండబోతుంది పరిణామాలు, ఎలా ఉంది రాజస్థాన్లో రాజకీయ పరిస్థితులు అనే అంశం మీద అమిత్ షా పార్టీ నేతలతో సమాచారం సేకరణ తెలుస్తుంది. తనకున్నటువంటి సమాచారంతో పాటు పార్టీ నేతలతో ఆల్రెడీ సమాచారం కేంద్ర హోంమంత్రిగా అమిత్ షాకు కొంత సమాచారం ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం. దాంతో పాటు రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు ఏంటిది, ఎలా ఉంది మూడ్ ఆఫ్ ది స్టేట్, తెలంగాణ స్టేట్ మూడు ఎలా ఉంది అనే విషయం కూడా కొంత తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరోపక్క ప్రధానమైన విషయం ఏంటంటే
బీజేపీ రాష్ట్ర నాయకుల్లో గత కొంతకాలంగా విభేదాలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతున్నది. ఈ విషయంలో అధిష్టానం కూడా గతంలో 1-2 సార్లు అటు ఈటలను కానీ, ఇటు సంజయ్ని కానీ, ఇటు అరుణన్ కానీ వీళ్ళందరినీ కొంత ఈ పుకార్ల మీద కొంత అలర్ట్ చేశారు. అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడట్లేదు. అసలు రాష్ట్ర నాయకులు సఖ్యతగా ఉన్నారు అనే విషయాన్ని ప్రజలకు తెలపడంలో కూడా కొంత ఎందుకో జాప్యం జరుగుతూ ఉంది. దీని విషయంలో అమిత్ షా కొంచెం వాళ్ళని క్లాస్ వీక్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఈ సమయంలో ఎన్నికల సమయంలో మనం అధికారంలోకి రావాలనుకొని ఎంతో కష్టపడి పనిచేసిన సమయంలో నేతలందరూ ఐక్యతను చాటుకోకుండా ఎవరికి వారుగా అందరూ పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎవరికి వారుగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు. అంటే మొన్న అరవింద్ మీనన్ వీళ్ళు వచ్చినప్పుడు కూడా ఈటల రాజేందర్ వీళ్ళు అక్కడ హాజరు కాలేదు. అంటే కారణం ఏంటి? కాకపోవడం అంటే కీలక నేతల సమావేశానికి కూడా పార్టీ రాష్ట్ర కార్యం జరిగిన సమావేశంలో ఎందుకు హాజరు కావట్లేదు? ఏంది వీళ్ళకున్న సమస్యలు ఏంటి? అసలు ఎక్కడ వీళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనే అంశం మీద కూడా అమిత్ షా కొంత నడ్డా సమక్షంలోనే కొంత హాట్ కామెంట్ చేసినట్టుగా మనకున్న సమాచారం. శిరీష. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అన్నా ఏంది ఇంత అర్జెంటుగా మీటింగ్ దేని గురించి పెట్టింది? ఢిల్లీ